ఒక తమ్ముడు నాకు ఈ రాజ్యం వద్దు, నా అన్నయ్యే రాజు అని చెప్పి అడవికి వెళ్ళిపోయాడు. సింహాసనం మీద రాజు బదులు ఆయన చెప్పులు పెట్టి పూజించారు. ఆ అద్భుతమైన కథ ఏంటో విందామా? రామాయణం 8వ రోజు. తండ్రి మరణానికి, అన్న వనవాసానికి తన తల్లే కారణమని తెలుసుకొని భరతుడు చాలా బాధపడ్డాడు. ఈ రాజ్యం నాకు వద్దు, ఇది అన్నయ్యదే అని నిర్ణయించుకున్నాడు. తండ్రికి అంత్యక్రియలు పూర్తి చేసి తన తల్లులు, గురువులు సైన్యంతో కలిసి రాముడిని వెతుక్కుంటూ అడవికి బయలుదేరాడు. దారిలో గంగానది దగ్గర రాముని స్నేహితుడైన గుహుడు అనే రాజు భరతుడు రామునిపైకి దండెత్తి వస్తున్నాడని అనుమానించాడు. కానీ భరతుని బాధ, అన్నపై ఉన్న ప్రేమ చూసి తన తప్పు తెలుసుకుని రాముడు ఉన్న చిత్రకూట పర్వతానికి దారి చూపించాడు. చిత్రకూటానికి భరతుడు సైన్యంతో వస్తున్నాడని తెలిసి లక్ష్మణుడు కోపగించుకున్నాడు. కానీ రాముడు భరతుడు మంచివాడు, మనకు కీడు చేయడు అని చెప్పి శాంతింపచేశాడు. భరతుడు రాగానే పరుగున వచ్చి రాముని కాళ్ళపై పడి, అన్నయ్య, తండ్రి గారు చనిపోయారు, దయచేసి తిరిగి వచ్చి రాజ్యాన్ని తీసుకో అని ఏడ్చాడు. రాముడు భరతుడిని ఓదార్చి, తండ్రి మాట నిలబెట్టడం మన ధర్మం, నీవు రాజ్యాన్ని పాలించు, నేను వనవాసం పూర్తి చేస్తాను అని చెప్పాడు. అన్నయ్య రానని చెప్పడంతో భరతుడు ఒక ఉపాయం ఆలోచించాడు. అన్నయ్య, నీవు రాకపోతే నీ పాదుకలు నాకివ్వు, వాటిని సింహాసనంపై పెట్టి నీ బదులుగా నేను రాజ్యాన్ని పాలిస్తాను అని కోరాడు. రాముడు సంతోషించి తన పాదుకలను ఇచ్చాడు. భరతుడు ఆ పాదుకలను తలపై పెట్టుకొని అయోధ్యకు తీసుకువెళ్ళి వాటికే పట్టాభిషేకం చేసి ఒక సేవకుడిలాగా రాజ్యాన్ని పాలించాడు.